చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఫోటోల మార్ఫింగ్ కేసులో ఒంగోలు పోలీస్ స్టేషన్లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామీణ సిఐ శ్రీకాంత్ బాబు ఆర్జీవీని ప్రశ్నిస్తున్నారు. విచారణలో భాగంగా ఆర్జీవీ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ల ఫోటోలను మార్ఫింగ్ చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఫోన్ ద్వారా అందిస్తారు. రఫీ చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే పోలీసుల విచారణకు ఆర్జీవీ వస్తాడా రాడా అనేది ఉత్కంఠభరితంగా మారింది. కాగా వ్యూహం సినిమా రిలీజ్ సమయంలో సోషల్ మీడియా వేదికగా ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గత ఏడాది నవంబర్లో మద్దిపాడు పిఎస్ లో వర్మపై కేసు నమోదైంది. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసులు నమోదయ్యాయి. దానికి సంబంధించి గతంలో ఒకసారి ఒంగోలు సిఐ ఎన్ శ్రీకాంత్ బాబు విచారణ అధికారిగా ఉండి పిలిచినప్పుడు రావాలని కోరారు. అయితే విచారణకు హాజరు కానీ రామ్ గోపాల్ వర్మ హైకోర్టుని ఆశ్రయించినట్టు తెలిసింది. కానీ హైకోర్టు విచారణ ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పడంతో ఈ రోజు రామ్ గోపాల్ వర్మ తాలూకా పోలీస్ స్టేషన్ కి విచారణకు హాజరయ్యారు. సుమారు 5 గంటల పాటు ప్రశ్న వర్షం కురిపిస్తున్నారు. అయితే పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. లక్ష్మీనాథ్. రఫీ.